హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. మీరు చూస్తున్నారు రాజీ క్రిప్టో వరల్డ్ ఛానల్ అండి. ఈ యొక్క వీడియోలో వచ్చేసి మన సిలియా వ్యాలెట్లో అయితే మనకి ఒక న్యూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో అదేమిటంటే మనకి అప్డేట్ అయితే వచ్చిందండి యాప్ అనేది. కాకపోతే మన ఎవరికి కూడా ఇక్కడ యాప్ అయితే లాగిన్ అయితే కావట్లేదండి. సో దానికి సంబంధించిన రీజన్ ఏమిటి, ఇంకా దాంతోపాటు మనకి యాప్ అనేది ఎప్పుడు లాగిన్ అవుతుంది, ఇవన్నీ కూడా క్లారిటీ తెలుసుకోబోతున్నాం. గమనించాలి. ఇంకా అదేవిధంగా మన ఛానల్ కానీ కొత్తగా వచ్చేటట్టుంటే సబ్స్క్రైబ్ బటన్ కానీ మీరు కింద ఆల్లో పెట్టుకోండి. ఖచ్చితంగా ఈ వీడియోకి వచ్చినప్పుడైతే మరింత మందికి అయితే ఇక్కడ షేర్ అవుతుంది. మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా వాళ్ళు కోరుకున్నాం ఖచ్చితంగా. సో ముందుకు చూసినట్లయితేనండి, ప్లే స్టోర్లో అయితే మనకి ఎటువంటి అప్డేట్ అయితే రాలేదండి. సో ఈ యొక్క అప్డేట్ అనేది కేవలం నైజీరియా దేశానికి మాత్రమే సంబంధించిన సర్వర్కి మాత్రమే అప్డేట్ అయితే వచ్చిందండి. సో మిగతా దేశాలకి అయితే మనకి ఈరోజు అయితే అప్డేట్ అయితే రాలేదండి. సో ఎందుకు రాలేదు, అసలు ఈ యొక్క అప్డేట్లో మనకి వచ్చిన కొత్త మార్పు ఏమిటి, ఇవన్నీ కూడా తెలుసుకుందామండి. సో చూసుకోవచ్చు మీరైతే యాప్ ఓపెన్ చేసిన తర్వాత అయితే ఈ విధంగా మనకైతే లోడ్ అయితే అవుతుందండి. సో మన యొక్క సిలియా కాయిన్స్ ఎన్ని ఉన్నాయి, మన యొక్క యూఎస్డిటీస్ ఎన్ని ఉన్నాయి, మన బిఎన్బి ఎంత ఉంది, ఆ బ్యాలెన్స్ మొత్తం మనకైతే కనిపించట్లేదండి. సో చూసుకోవచ్చు ఈ విధంగా మనకైతే మైనింగ్ ఇంటర్ఫేస్ అయితే ఉంటుందన్నమాట. ఇంకా దాంతోపాటు మైనింగ్ తర్వాత అయితే మనకి వ్యాలెట్ సంబంధించి ఇంటర్ఫేస్ కూడా ఈ విధంగా అయితే ఉంటుందండి. చూడండి, మనం వ్యాలెట్లోకి వెళ్ళినట్లయితే మనకి దానికి సంబంధించి అసెట్స్ ఇన్ఫో ఉంటుందండి. అదంతా కూడా మనకైతే జీరోలో ఉందండి. సో జీరోలో ఉందని ఎవరు కూడా కంగారైతే పడక్కర్లేదండి. సో యాప్ మనకి అప్డేట్ జరుగుతుంది. సో అందువల్ల మాత్రమే మనకైతే ఇక్కడ జీరో కనిపిస్తుంది అనమాట. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటేనండి, పైన ఇక్కడ చూసినట్లయితేనండి కమ్యూనిటీ వ్యాలెట్కి కుడివైపునైతే మీకు ఒక సర్కిల్ అయితే కనిపిస్తుంటుంది అనమాట. ఆ సర్కిలే మీ యొక్క అకౌంట్ అండి. ఒకసారి ప్రెస్ చేయండి. అక్కడైతే ప్రెస్ చేసిన తర్వాత అయితే మళ్ళీ మీకైతే కింద చూసుకోవచ్చండి సెట్టింగ్స్ ఆప్షన్ అయితే వస్తుందన్నమాట. ఆ సెట్టింగ్స్ మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత అండి మీకు ఈ విధంగా చాలా ఆప్షన్లు అయితే వస్తాయండి. చూసుకోవచ్చు, కరెన్సీ, నోటిఫికేషన్, డిస్ప్లే లాంగ్వేజ్ అనే విధంగా వస్తుందన్నమాట. సో కింద చూసుకున్నట్లయితేనండి సెక్యూరిటీ ఆప్షన్ అయితే మీకైతే ఉంటుందండి. దాంట్లో రికవరీ ఫ్రేజ్ అనే ఒక ఆప్షన్ అయితే మీకు కనిపిస్తూ ఉంటుందండి. చూసుకోవచ్చు, రికవరీ ఫేజ్ కనిపిస్తుంది కదా మనకైతే తాళం గుర్తులో. సో దాని మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత అయితే మీకు పాస్కోడ్ అయితే ఇంకొకసారి అయితే మీరు ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. ఇచ్చేసిన తర్వాత అండి మీరైతే అక్కడ చూసుకోవచ్చు రివీల్ కనిపిస్తుంది కదా, ఆ రివీల్ మీద ప్రెస్ చేసినట్లయితే మీకు ఒక 12 పదాల సీక్రెట్ ఫేస్ అయితే కనిపిస్తుందండి. సో దయచేసి అందరూ కూడా వాటిని అయితే జాగ్రత్తగా బుక్లో నోట్ చేసుకోండి. ఎందుకంటే మళ్ళీ మనకి అప్డేట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత లాగిన్ చేసినప్పుడు మీరు ఇబ్బంది పడకూడదు. మీ సిలియా కాయిన్స్ ఎక్కడికి పోకుండా ఉండాలంటే అక్కడ రివీల్ కనిపిస్తుంది కదా వైట్ కలర్లో, ఆ రివీల్ మీద ప్రెస్ చేయండి. మీకు ఒక 12 పదాలు అయితే కనిపిస్తాయండి స్క్రీన్ మీద. అయితే నేను చూపించకూడదు, అవి అయితే మీకు కనిపిస్తూ ఉంటాయి. అవి బుక్లో జాగ్రత్తగా నోట్ చేసుకోండి. ఆ యొక్క కోడ్ అనేది మనకు చాలా అవసరం. ఆ 12 పదాలు స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా బుక్లో నోట్ చేసుకోండి. సో మనకి లాగిన్ చేసుకునేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది. మీ కాయిన్స్ కూడా ఎక్కడికి పోవు. సో ఎవరైతే ఈ యొక్క సీక్రెట్ ఫేజ్ని మర్చిపోయారో లేదనుకుంటే పోగొట్టుకున్నారో వాళ్ళకైతే సిలే వ్యాలెట్ అనేది లైఫ్లో మళ్ళీ లాగిన్ అయితే కాదండి. సో చాలా జాగ్రత్తగా మనం ఉండాలన్నమాట. ఈ యొక్క విషయాన్ని అయితే అందరూ కూడా గమనించి ఆ యొక్క 12 పదాలని జాగ్రత్తగా బుక్లో నోట్ అయితే చేసుకోండి. ఇది ఒక బేసిక్ ఇన్ఫో అండి. సో ఇప్పుడేంటంటే మనకి ఎందుకు ఓపెన్ కావట్లేదు, అప్డేట్ మనకి ఎందుకు రాలేదు అని మనం తెలుసుకోబోతున్నాం. సో చూసుకోవచ్చండి, ఈరోజైతే మనకి అప్డేట్ అయితే వచ్చింది. అది కూడా నైజీరియా దేశానికి మాత్రమేనండి. సో ఈ యొక్క అప్డేట్లో మనకి విషయం ఏంటంటే, నైజీరియా దేశం సంబంధించిన కరెన్సీ ఏదైతే ఉంటుందో నైరా అండి. నైరా అని పిలుస్తారన్నమాట కరెన్సీని వాళ్ళు. మన ఇండియాలో ఐనార్ అంటాం కదా, రూపీస్. నైజీరియా దేశానికి నైరా అనమాట. సో ఈ వచ్చిన అప్డేట్ ఏంటంటే, ఆ యొక్క నైజీరియా దేశం సంబంధించిన కరెన్సీ ఏదైతే ఉంటుందో వాటిని మనం డైరెక్ట్గా సిలియా యాప్లో డిపాజిట్ అండ్ విత్డ్రా చేసుకోవడానికి అయితే మనకి ఆప్షన్ ఇచ్చారన్నమాట. సో ఏ దేశానికి ఆ దేశం కరెన్సీ మనకి సపరేట్గా ఉంటుంది. సిలియా వాళ్ళకైతే ఈ విధంగా ప్లాన్ అయితే చేయడం జరిగిందండి. సో దీనికోసం అయితే మనకి ఒక న్యూ అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. ఇదంతా కూడా యూటిలిటీ పర్పస్ అండి. సో మన రోడ్ మ్యాప్లో ఏముందంటే, ఫస్ట్ యూటిలిటీ తీసుకురావాలి, ఆ తర్వాత లిస్టింగ్ చేసుకుందాము, ఆ తర్వాత డెవలప్మెంట్ చేసుకుందాము. సో ఫస్ట్ స్టేజ్ అయితే మనకి ఈరోజు వచ్చేస్తుంది అనమాట. మనకి ఆగస్టులో కానీ సెప్టెంబర్లో కానీ లిస్టింగ్ అయితే అవుతుందండి. సో అందరూ కూడా విషయం అయితే గమనించి మీ అకౌంట్ని జాగ్రత్తగా ఉంచుకోవాలని కోరుకుంటున్నా. సో అందుకోసం మనకైతే అప్డేట్ వచ్చిందండి. సో ఈ యొక్క ప్రాజెక్ట్కి సంబంధించిన సీఈఓ గారు ఎవరైతే ఉన్నారో ఇమాన్యుయల్ గారు అయితే ఉన్నారండి. సో వారైతే మనకు ఒక పోస్ట్ అయితే ఇచ్చారన్నమాట. దీంట్లో మనకి అసలు ఎందుకు నైజీరియా దేశం తప్ప ఈ యొక్క యాప్ అనేది మిగతా వాళ్ళకి ఎందుకు ఓపెన్ కావట్లేదు అనే రీజన్ అయితే మనకు చెప్పారండి. సో ఏం చదువుతున్నారంటే సీఈఓ గారు ఇక్కడ, సిలియా వ్యాలెట్ అయితే న్యూ అప్డేట్ అయితే రావడం జరిగింది. సో కాకపోతే ఆ యొక్క అప్డేట్ అనేది కేవలం నైజీరియా దేశానికి మాత్రమే అందుబాటులో ఉంది. ఆ దేశం సంబంధించిన లైసెన్సులు అవన్నీ కూడా పొందాం కాబట్టి ముందుగా అప్డేట్ అయితే మేము ఆ దేశానికి మాత్రం ఇవ్వగలిగాము. ఇంక దాంతోపాటు మిగిలిన కంట్రీస్ ఏవైతే ఉంటాయో చైనా, జపాన్, వియత్నాం, ఇండోనేషియా,
అదేవిధంగా మన యొక్క భారతదేశం, అదేవిధంగా బంగ్లాదేశ్ ఉంటాయి కదండీ ఇండియా అనేది. వీటన్నీ కూడా ఖచ్చితంగా అవకాశం అయితే వస్తుందండి. కాకపోతే మన యొక్క దేశాలకు సంబంధించిన అప్రూవల్స్, లీగాలిటీ వర్క్ అయితే జరుగుతుందండి. సో, అందుకోసం మనకైతే ఈరోజు యాప్ అప్డేట్ అయితే కాలేదనమాట. సో, మనందరికి కూడా అప్డేట్ అయితే రాబోతుందండి త్వరలో. మన ఇండియన్స్‌కి కూడా కొద్ది రోజుల తర్వాత యాప్ అయితే అప్డేట్ అవుతుంది. మళ్ళీ యథావిధిగా లాగిన్ అయితే అవుతుందనమాట. సో, ఇప్పుడు మన దేశం సంబంధించిన పర్మిషన్స్ అండి. లీగల్ పర్మిషన్‌లు తీసుకునే పనిలో ఉన్నారండి. సో, అందుకోసం మనకైతే ఇప్పుడు ఈ అప్డేట్ అయితే వర్తించట్లేదు. అప్డేట్ వచ్చింది కానీ నైజీరియా దేశానికొచ్చింది. మనకైతే లేదండి ప్రెజెంట్ అయితే ఇండియన్స్‌కైతే. సో, త్వరలో మనకైతే రాబోతుందనమాట. సో, అందుకోసమే ఎవరు కూడా కంగారు పడకూడదు అనే ఉద్దేశంతోనే ఈ యొక్క పోస్ట్ అయితే మన సీఈఓ గారైతే ఇవ్వడం జరిగిందండి. సో, ఈ విధంగా మనకైతే అర్థమవుతుందనమాట. సో, ప్రెజెంట్ అయితే మన యొక్క ఇండియాలో మనకి అవైలబిలిటీలో లేదు. లైసెన్సెస్ గానీ, అగ్రీమెంట్స్ గానీ, అప్రూవల్స్ గానీ, ఆ వర్క్ అయితే చాలా ఫుల్ స్వింగ్‌లో జరుగుతుందని చెబుతున్నారు బ్యాక్‌గ్రౌండ్‌లో అయితే. అది మనకు కనిపించదండి. కనిపించినంత మాత్రం మనమైతే అది అబద్ధం అనుకోకూడదండి. సో, వర్క్ అయితే జరుగుతుంది. నైజీరియా దేశానికి ఏ విధంగా లాగిన్ అవుతుందో ఈరోజు, సేమ్ అదే విధంగా మిగతా అన్ని దేశాలకు కూడా త్వరలో రాబోతుందన్నమాట అప్డేట్ అనేది. సో, మనమైతే కొంచెం వెయిట్ చేయాలండి. ఎవరో కూడా టెన్షన్ అయితే పడొద్దు. మన సిలియా టోకెన్స్ అయితే మన వ్యాలెట్‌లో కదలకుండా అక్కడే ఉంటాయండి. మనమైతే టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కనిపించట్లేదు కదా ఇప్పుడని మనం కంగారు పడాల్సిన అవసరం అయితే లేదనమాట. సో, త్వరలోనే మనకైతే రాబోతున్న అప్డేట్ అనేది మన ఇండియన్స్‌కి కూడా వచ్చినప్పుడు నేను ఖచ్చితంగా మీకైతే మన వాట్సాప్ ఛానల్‌లో గానీ, యూట్యూబ్ ఛానల్‌లో గానీ అప్డేట్ అయితే ఇస్తానండి. సో, ఖచ్చితంగా మీరైతే ఫాలో అయిపోయినప్పుడైతే మీరు వెంటనే లాగిన్ చేసుకోవచ్చు. మన యొక్క టోకెన్స్ మనకైతే కనిపిస్తాయన్నమాట. సో, దాన్ని బట్టి అయితే మనం లిస్టింగ్ అయినప్పుడైతే సేల్ చేసుకోవడం కూడా అవకాశం అయితే ఉంటుందండి. సో, మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఇదంతా కూడా. సో, ఒక్కసారి ఒక డెమో వీడియో కూడా వచ్చిందండి చూడండి ఇక్కడ. ఈ యొక్క వీడియోలో ఏంటంటే నైజీరియా దేశం సంబంధించిన కరెన్సీ వీళ్ళైతే లైవ్లో యాడ్ చేస్తున్నారు. చూసుకోండి ఇక్కడ నైజీరియా దేశం సంబంధించిన కరెన్సీని అయితే యూఎస్డిటీలోకి అయితే వీళ్ళైతే ఇక్కడ డిపాజిట్ చేస్తున్నారండి. డిపాజిట్ చేయొచ్చు, బ్యాంక్కి విత్డ్రా కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఇది నైజీరియా దేశం సంబంధించిన వీడియో అండి. సో, ఈ వీడియో అయితే మన కోర్ట్ వాళ్ళు అయితే అఫీషియల్గా ఇచ్చారనమాట. సో, త్వరలో మనకైతే ఈ ఫీచర్ అనేది బ్యాంకింగ్ ఫీచర్ లాగా మనకైతే రాబోతుంది అనమాట. సో, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఏ విధంగా జరుగుతున్నాయో సేమ్ అదే విధంగా నైజీరియాలో ఆప్షన్ అయితే మనకి వీళ్ళైతే ఇవ్వడం అయితే జరిగింది. సో, ఈరోజు అయితే సో మన భారతదేశానికి కూడా ఖచ్చితంగా అప్డేట్ అయితే వస్తుందండి. కాకపోతే మనం వెయిట్ చేయాలన్నమాట. వచ్చిన తర్వాత మన యొక్క కరెన్సీ ఏదైతే ఉంటుందో బ్యాంక్ ట్రాన్స్ఫర్స్ కానీ, బ్యాంక్ డిపాజిట్స్ కానీ, బ్యాంక్ విత్డ్రాల్స్ కానీ అవన్నీ మనకైతే వచ్చే అవకాశం అయితే పూర్తిగా ఉందండి. సో, అప్పటి వరకు మనం ఖచ్చితంగా వెయిట్ చేయాలి. సో, వెయిట్ చేయడం ద్వారా మాత్రం మనకైతే ఇక్కడ విజయం అయితే ఉంటుందండి. సో, ఎవరు కూడా కంగారైతే పడాల్సిన అవసరం అయితే లేదు. అప్డేట్ అయితే జరుగుతుంది. మనకి లీగల్ పర్మిషన్స్, అప్రూవల్స్ కావాలి కదా, పర్మిషన్స్ కావాలి కదా, ఆ వర్క్‌లో అయితే ఉన్నారన్నమాట. ఇది కంప్లీట్ అయిపోయిన వెంటనే మనకైతే లాగిన్ అయితే యథావిధిగా అవుతుంది. మన కాయిన్స్ కూడా ఎక్కడికి పోవు. సో, నేను స్టార్టింగ్‌లో చెప్పాను కదా, ఆ 12 పదాల సీక్రెట్ ఫేస్‌ని చాలా జాగ్రత్తగా బుక్‌లో నోట్ చేసుకున్నప్పుడైతే మీకు సెక్యూరిటీ ఉన్నట్టే లైఫ్ లాంగ్. మీ అకౌంట్ ఎక్కడికి పోదు. మీ ఫండ్స్ మీ దగ్గరే ఉంటాయండి. సో, మీకు అర్థమైంది అనుకుంటా ఇదంతా కూడా. సో, ప్రెజెంట్ అయితే ఇండియాకైతే మనకి ఇంకా రాలేదండి పర్మిషన్ అనేది. వచ్చినప్పుడు యథావిధిగా లాగిన్ అవుతుంది. నేను అప్డేట్ అయితే ఇస్తాను. మీరైతే మన వాట్సాప్ ఛానల్‌ని, యూట్యూబ్ ఛానల్‌ని ఫాలో అవ్వండి. సో, ఇదండి మన యొక్క సిలియా యాప్ అనేది ఎందుకు లాగిన్ కావట్లేదు, అప్డేట్ వచ్చినా మనకెందుకు ఇది కుదరట్లేదు అనే ఒక క్లారిటీ అయితే మీ అందరికి కూడా వచ్చింది అనుకుంటున్నాను. ఎవరు కూడా కంగారేం పడొద్దు. వెయిట్ చేయండి. త్వరలో మనకైతే గుడ్ న్యూస్ అయితే వస్తుంది. సో, మనం అయితే లాగిన్ కూడా చేసుకోవచ్చండి. సో, ఇది వీడియో అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మన టీమ్ సభ్యులకు, గ్రూప్ సభ్యులకు వాట్సాప్‌లో షేర్ చేయండి. మన ఛానల్‌కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలని కోరుకున్నాను ఖచ్చితంగా. థ్యాంక్ యూ.